హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. ఈరోజు రెసిపీ వంకాయ బఠానీ కర్రీ అనమాట. దీనికి వంకాయలు 4 వంకాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వంకాయలు, బఠానీలు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఈ బఠానీలు నైట్ అంతా నానబెట్టి ఉంచానండి. ఓవర్ నైట్ నానాలి. ఇగోటి నానబెట్టి పెట్టుకున్నాను ఇవన్నీ. ఈ నానబెట్టిన బఠానీలేమో ఇప్పుడు వాటర్ శుభ్రంగా వంపేయాలి. వంపేసి కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ తీసుకున్నానండి. ఇందులో ఈ బఠానీలు వేసుకుందాం. ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. సాల్ట్ కొంచెం. ఈ బఠానీలు మునిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. కప్పు పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. అయిపోయింది. 5 విజిల్స్ వచ్చాయి. ఈ కుక్కర్ని తీసి పక్కన పెట్టుకుందాం, చల్లగవనివ్వాలి. నెక్స్ట్ కళాయి పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓ 3 స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కాలి. తాలింపు దినుసులు వేసుకోవాలి. మినప్పప్పు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి తరిగి పెట్టుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు అనమాట, గుండగా తరిగి పెట్టుకోవాలి. వేసుకున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చి, అల్లం తెల్లుల్లి చితగొట్టేసి వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఈ వంకాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి. వాటర్లో వేసి తరిగి పెట్టి ఉంచుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన వాటిలో ఈ వంకాయ ముక్కలు వేసేసుకోవాలి.